గత 10ఏళ్లుగా ఒక కొత్త కన్జ్యూమర్ స్టార్టప్ను సక్సెస్ చేయడం దాదాపు ఇంపాసిబుల్ అనే స్టేజ్కొచ్చేసింది. కాని ఇప్పుడు సీన్లోకి ఏఐ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం గేమ్నే మార్చేస్తోంది. అసలీ మార్పు ఏంటి? కన్జ్యూమర్ స్టార్టప్ల ఫ్యూచర్ని ఇది ఎలా తిరిగి రాస్తోందో ఓసారి చూద్దాం. అసలు బెస్ట్ కన్జ్యూమర్ ఐడియాలు కూడా ఇన్నాళ్ళు ఇది అయ్యే పని కాదు అని ఎందుకు అనిపించాయి? దీన్ని అర్థం చేసుకోవడానికి మనం లైట్సీడ్ వెంచర్స్కి చెందిన మైక్ మెక్నానో చెప్పిన కొన్ని విషయాలు చూద్దాం. గత 10ఏళ్లలో ఉన్న ఛాలెంజెస్ని ఏఐ ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తుందో అదో పెద్ద మిస్టరీ లాంటిది. దాన్ని ఛేదిద్దాం. అసలు కన్జ్యూమర్ స్టార్టప్లు ఎందుకంతలా ఇబ్బంది పడ్డాయి? మరి ఏఐ వాటిని మళ్ళీ ఎలా నిలబెడుతోంది? ఈ విశ్లేషణలో దాని గురించే మాట్లాడుకుందాం. సరే, ముందుగా 2010ల కాలంలో కన్జ్యూమర్ స్టార్టప్లు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాయో చూద్దాం. అప్పటిదాకా వర్కౌట్ అయిన సక్సెస్ ఫార్ములాలు ఒక్కసారిగా ఎందుకు ఫెయిల్ అయ్యాయి? ఆ ఫెయిల్యూర్స్ మనకేం నేర్పించాయో ఒకసారి చూద్దాం. చూడండి, 2008 నుంచి 2012 మధ్యలో ఓపెన్ ప్లాట్ఫామ్స్ వల్ల కన్జ్యూమర్ యాప్స్ వరదలా వచ్చిపడ్డాయి. ఒక బూమ్ అన్నమాట. కాని ఆ తర్వాతేమైంది? పెద్ద పెద్ద సోషల్ ప్లాట్ఫామ్స్ అన్నీ తమ ఏపీఐలను మూసేశాయి. అంటే బయటి యాప్స్కి వాళ్ల డేటా, ఫీచర్స్కి యాక్సెస్ ఇవ్వడం ఆపేశాయి. దీంతో కొత్త స్టార్టప్లకు అసలు సమస్య మొదలైంది. తమ ప్రోడక్ట్ని జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలి? అదే డిస్ట్రిబ్యూషన్. ఇది వాళ్లకు అతి పెద్ద తలనొప్పిగా మారింది. సరిగ్గా ఈ కాలాన్నే మనం ఇంపాసిబుల్ ఎరా అని పిలవచ్చు. ఈ టైంలో మైక్ మెక్నానో స్టార్ట్ చేసిన ఫస్ట్ కంపెనీ యాంకర్ ఈ ఇంపాసిబుల్ ఎరాలోని ఛాలెంజెస్ని ఎంత పర్ఫెక్ట్గా చూపిస్తుందంటే ఇదొక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ లాంటిది. యాంకర్ వాళ్ళ అసలు ప్లాన్ ఏంటంటే, వాయిస్ కోసం ఇన్స్టాగ్రామ్ లాంటి ఒక సపరేట్ సోషల్ నెట్వర్క్ క్రియేట్ చేయాలి అనుకున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే, యూజర్లు వాళ్ళ అలవాట్లు మార్చుకోవడానికి అస్సలు రెడీగా లేరు. ఈ విషయం వాళ్ళకి చాలా తొందరగానే అర్థమైపోయింది. ఇక్కడే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ వచ్చింది. యూజర్ల ఫీడ్బ్యాక్, మార్కెట్ ప్రెషర్ వల్ల యాంకర్ వాళ్ళ స్ట్రాటజీ మార్చుకోవాల్సొచ్చింది. వాళ్ళొక క్రియేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ టూల్గా సక్సెస్ఫుల్గా మారారు. నిజానికి ఇది వాళ్ల ఒరిజినల్ ప్లాన్ కానే కాదు. ఓకే, ఇప్పటిదాకా ప్రాబ్లమ్స్ చూశాం. ఇప్పుడు సొల్యూషన్ వైపు వద్దాం. ఇక్కడే ఏఐ ఎంటర్ అవుతుంది. కన్జ్యూమర్ ప్రాడక్ట్స్లో ఏది సాధ్యమనే ఈక్వేషన్ని ఏఐ ఎలా పూర్తిగా మార్చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్క కోడ్ చాలు ఏఐ తీసుకొచ్చిన ఫండమెంటల్ చేంజ్ ఏంటో చెప్పడానికి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సునో. ఇది ఒక ఏఐ మ్యూజిక్ జనరేటర్. ఇంతకుముందు అసలు సాధ్యమే కాదు అనుకున్న ఒక క్రియేటివ్ ఫీల్డ్ని ఏఐ ఎలా అందరికీ అందుబాటులోకి తెచ్చిందో ఇది చూపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఏఐ రాకముందు మ్యూజిక్ క్రియేట్ చేయాలంటే ఎన్ని అడ్డంకులుండేవో. కానీ సునో లాంటి టూల్స్ వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. ఆ తేడా ఎంత పెద్దదో చూడండి. ఇప్పుడు మ్యూజిక్లో ఏమాత్రం స్కిల్ లేని వాళ్లు కూడా ప్రొఫెషనల్ మ్యూజిక్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఏఐ కేవలం అడ్డంకుల్ని తగ్గించట్లేదు, అది మనుషులు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యే విధానాన్నే మార్చేస్తోంది. స్వంతంగా వినడానికి తమకోసం తాము మ్యూజిక్ క్రియేట్ చేసుకోవడం, ఇది నిజంగా ఒక రెవల్యూషనరీ చేంజ్ గదా. దీంతో యూజర్లు కేవలం కన్జ్యూమర్స్గా మిగిలిపోకుండా క్రియేటర్స్గా మారుతున్నారు. సరే, మరి ఈ కొత్త ఏఐ యుగంలో సక్సెస్ అవ్వాలంటే స్టార్టప్ ఫౌండర్స్ ఫాలో అవ్వాల్సిన కొత్త రూల్స్ ఏంటి? వాటి గురించి చూద్దాం. ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్, టేస్ట్, ఈ రెండు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఒక విషయం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఏఐ అనేది క్రియేషన్ ప్రాబ్లంని సాల్వ్ చేసింది అంతే. కానీ డిస్ట్రిబ్యూషన్ ఛాలెంజ్ ఇంకా ఉంది. అది ఎక్కడికీ పోలేదు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ కొత్త ప్రపంచంలో డిస్ట్రిబ్యూషన్ కోసం ఒక కొత్త స్ట్రాటజీ కూడా వచ్చింది. మ్యాక్నానో ఏం చెప్తున్నారంటే, ఈ రోజుల్లో ఏ కన్జ్యూమర్ స్టార్టప్ లాంచ్ చేయాలన్నా ఈ క్రియేటర్ లెడ్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రాటజీ అనేది బేసిక్ రిక్వైర్మెంట్. అంటే ఇది లేకుండా కాంపిటీషన్లో నిలబడటం ఇంపాసిబుల్ అని ఫిక్స్ అయిపోవచ్చు. చూడండి, ఇప్పుడు టెక్నాలజీ అందరికీ అందుబాటులోకొచ్చింది కాబట్టి ఒక మంచి టేస్ట్, అద్భుతమైన ప్రొడక్ట్ క్రాఫ్ట్, అలాగే చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వడం, ఇవి లేకపోతే ఈ కొత్త పోటీలో నిలబడ్డం కష్టం, చాలా కష్టం. సరే, ఇప్పుడు కొంచెం ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. సోషల్ మీడియా, కంటెంట్ క్రియేషన్, అసలు ఇవన్నీ ఎటు వెళ్తున్నాయి? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఫ్రేమ్వర్క్ చూద్దాం. ఈ ఎవల్యూషన్ని చూస్తే ఏఐ జనరేటెడ్ కంటెంట్ని మీడియా యొక్క మూడో ఫేజ్గా, బహుశా ఫైనల్ ఫేజ్గా కూడా చూడొచ్చు. మనమిప్పుడు రికమెండేషన్ మీడియా నుండి డైనమిక్ మీడియాకి, అంటే ఏఐ జనరేటెడ్ మీడియాకి షిఫ్ట్ అవుతున్న ఒక చాలా ఇంపార్టెంట్ ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్నాం. ఈ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ గురించి కొంచెం డీప్గా చూద్దాం. ఈ ఫ్యూచర్లో కంటెంట్ని ముందుగా క్రియేట్ చేసి పెట్టరు.
దానికి బదులుగా ప్రతి యూజర్ కోసం ఏఐ ఆన్ ద స్పాట్ కంటెంట్ని జనరేట్ చేస్తుంది. ఇది క్రియేటర్స్కి అలాగే కన్జ్యూమర్స్కి చాలా పెద్ద మార్పుల్ని తీసుకురాబోతుంది. మరి ఈ కొత్త అవకాశాల్ని అందిపుచ్చుకోవాలనుకునే ఫౌండర్స్కి ఇదొక పిలుపు లాంటిది. ఏఐ వల్ల ఇప్పుడు సాధ్యమవుతున్నా కాని ఇప్పటిదాకా ఎవరూ పట్టించుకునే అవకాశాల వైపు చూడాలి. ఉదాహరణకు హెల్త్ డేటా, మన ఫోన్లలోని కెమెరా రోల్, ఇలాంటి పర్సనల్ డేటాసెట్స్లో బోలెడన్ని అవకాశాలు దాగి ఉన్నాయి. సరే, ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒకవేళ కంటెంట్ క్రియేషన్ అంతా ఏఐ చేతుల్లోకి వెళ్తే అప్పుడు మనిషి పాత్రేంటి? మనం కేవలం కన్జ్యూమర్స్గా మాత్రమే ఉండిపోతామా? లేక ఏమైనా కొత్త రకం క్రియేటర్స్గా ఎదుగుతామా?